జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. పల్లెటూరి కుర్రాళ్ళు ఉన్నారు, వాళ్ళందరితో బోల్డ్ అని ముచ్చట్లయితే మాట్లాడేద్దాం. వచ్చేయండి. హలో అండి. అసలు ఈ టీం అంతా ఎలా తెలుసు నీకు? అంటే ఇంతకు ముందు ఒక రీల్ తో ఫేమస్ అయిండు. దాని మీద ఒక తాత పోతా ఉంటుంది, తాతది హ్యాపీ బర్త్డే ఈరోజు, అందుకే బయలేడు. అసలు ఎవరినైనా సరే తలెత్తుకునే చేసే అంత గొప్ప మనిషి. నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదంతగా. నేను అడగలేదు. నీ ఫేవరెట్ క్లాస్మేట్ ఎవరు అమ్మాయిల్లో? లవరంగా లేచి నీకు స్కూల్లో ఏం మాట్లాడుతుంది? ఎవరు లేరు నాకు అంతా. ఏది నీకు 6 ప్యాక్ ఉందా? చూపిస్తా. 1 2 3 ఎవ తగ్గేదేలే, ఇంకా పెరిగేది కూడా ఎవ పెరిగేదేలే. ఎట్లా భరిస్తారు మీరందరూ ఈ అబ్బాయిని? అసలు 270 కిలోమీటర్స్ వస్తుంది మా ఊరి ఇక్కడ నుంచి. మేము పొద్దున్నే లేచినాం అనమాట. మీరు డ్రెస్ లో బాగున్నారు. ఐ లవ్ యూ. కానీ ఒక మంచి మెసేజ్ ఇవ్వాలంటే కూడా అంత ఈజీ కాదు కదా. ఏదైనా మనం చేస్తున్నామంటే కామెడీ వరకు ఓకే, ఒక మంచి మెసేజ్ రావాలంటే చాలా కష్టం. అది ఎవరి వల్ల అవుతుంది అదంతా? ఆయననే కదిరే ఆలోచిస్తాడు. ఈ కాలంలో మెసేజ్లకి ఎవరు వాల్యూ లేదు, లెక్క లేదు. కొద్దిగా నిబ్బిస్ చేసేట్లా అటువంటి వాళ్ళకైతే కొద్దిగా గలీజ్ అట్లా వాళ్ళకైతే షేర్లు లైక్ల కంటే షేర్లు ఎక్కువ. పనులు ఎవరు ఇస్తారు మీకు? మీకేమయ్యా మీరు ఫేమస్, డబ్బులు బాగా సంపాదిస్తారు అనట్లేదా ఎవరు? ఆ ఫాలోవర్స్ ఇప్పుడు 7,40,000 మంది ఉన్నారు. మీకు 7,40,000 వచ్చినాయంట కదా. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు మీ లైఫ్లో? ఎప్పుడన్నా మా అమ్మలు ఈయనే ఉండాలి, ఐజల్నే మాతోనే ఉండాలి. మా బాకి జల్దీ తిరిగిపోతే మా అమ్మలు మా కాడనే ఉంటారు. ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు? బెంగళూరు. స్కూల్లో అందరూ వాళ్ళ నాన్నలు వస్తారు కదా తొలక ఓనిక, అతను నాకు గుర్తొస్తుంది. మా అమ్మలు ఉంటే బాగుంటుంది. వచ్చేస్తారులే తొందరగా. ఎప్పుడు వస్తారో ఎప్పుడు లేరు. అయ్యో సంతోష ఛాయలమ్మా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు ఒక టీం ఉన్నారు. వాళ్ళ టీం గురించి నేను ఈ మధ్య ఒక చిన్న పేపర్లో చదివాను అనమాట. ఇట్స్ లైక్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అసలు ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం, ఎవరు స్టార్ట్ చేస్తున్నాం, ఒకరు ఒక ఇంటికి సంబంధించిన వాళ్ళు కాదు, అందరు ఎక్కడెక్కడ వాళ్ళలో ఉన్నారు. ఏదో వీడియోలు చేసుకుంటుంటే అంతా టీం కలిసి వీడియోలు చేస్తున్నారు అనుకుంటే, కామెడీ చేస్తున్నారు, నవ్విస్తున్నారు అంతేనా అని అనుకుంటే పొరపాటే. ప్రతి దాంట్లో ఒక చిన్న మెసేజ్ అయినా యాడ్ చేయడం, మనందరినీ ఇన్స్పైర్ చేయడం. ఆ ఊర్లోనే డీజీపీ వాళ్ళు వచ్చి నాతో ఒక సెల్ఫీ దిగు అని అడిగేంత గొప్ప టీం అనమాట వాళ్ళది. చాలా మంచిగా ఇన్స్పైర్ చేస్తారు, అలానే చాలా మంచిగా నవ్విస్తారు. ఈరోజు కూడా మనం అలానే నవ్వుకోవడానికి, ఎస్పెషల్లీ ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి నా బాయ్ ఫ్రెండ్ కూడా పిలిచాను అనమాట. సో టీం పల్లెటూరి కుర్రాళ్ళు ఉన్నారు, వాళ్ళందరితో బోల్డ్ అని ముచ్చట్లయితే మాట్లాడేద్దాం. వచ్చేయండి. హలో అండి. నమస్తే, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? చూసారు అయితే మీరు. బాగున్నాను, చాలా బాగున్నాను నేను. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. నా పేరేంటి చెప్పు? ఐషు. ఐషునా నా పేరు? మరి ఇప్పుడే సరే, అన్నోళ్ళ పేర్లు చెప్పు. మీ అన్నోళ్ళ పేర్లు? ఈ అన్న పేరు దేవేంద్ర, ఈ అన్న పేరు వీరేష్, ఈ అన్న పేరు హరిప్రసాద్, ఈ అన్న పేరు ఫారూక్. ఫారూక్. మహమ్మద్ ఫారూక్. ఫారూక్ అని పిలుస్తారు. ముద్దుగా మొద్దుగా మా నాన్న బుడ్డే అంటారు. బాగానే పెట్టారు కదా పేరు, కరెక్ట్ గా కదా. అసలు ఈ టీం అంతా ఎలా తెలుసు నీకు? నాకా ఫస్ట్ ఈయన చికెన్ షాప్ కాడ ఉంటే ఈయనతో ఫోటో దిగినా. ఇంకా మా అమ్మమ్మ అప్పటికి అన్న ఫేమసా? కాదు, ఆడ కనిపించుంటే ఈయన పల్లెటూరు కుర్రాల్లో తీసాడని తెలుసు. నాకు ఫస్ట్ ఒకటి తెలుసు ముందే, రాజన్న అని ఆయన. ఇంకా మా అమ్మమ్మ ఊడి పోయింటే సంక్రాంతి సెలవులకి ఇంకా ఒకసారి ఉన్నారేమో లేరేమో అని స్టూడియో కాడ పోయింటే అన్నలు అందరు ఉండ్రి. ఇంకా
నేను మాటలు పెడుతుంటూ ఉంటే ఈ అన్నలతోని ఈ అన్న ఇంకా ఉండి ఒక క్యారెక్టర్ ఇద్దామా అంటే ఇంకా ఈ అన్న కదిర్ అన్న అని ఇంకా నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చినాడు. ఇంకా అప్పటి నుంచి ఈ అన్నలతో రీల్స్ తీసుకుంటా షూట్కి పోయి ఇంకా ఇది తీసుకుంటున్నాం. అబ్బా ఇంత పెద్ద స్టోరీ చెప్పాడు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నారా లేరా అని వీళ్ళ స్టూడియో దగ్గరికి వెళ్తే వాళ్ళు ఉన్నారు, నేను చూడంగానే అసలు ఏమైనా సరే మన క్యారెక్టర్ ఇవ్వాల్సిందని ఇచ్చేసారు. అంతేనా? అప్పటి నుంచి వీళ్ళు ఫేమస్ కదా, నువ్వు వచ్చాక వీళ్ళు ఫేమస్. అంటే వీళ్ళ అమ్మమ్మల ఊరే మా కిషన్ నగర్ క్యాంపులో అని రాజు వాళ్ళ ఊరు అనమాట. అయితే అక్కడ స్టూడియో పెట్టినాం మేము, చిన్న ఆఫీస్. ఇది వాళ్ళ అమ్మమ్మల ఊరు అనమాట. అప్పుడప్పుడు వచ్చేవాడు. అయితే రాజు పరిచయం, ఎందుకంటే రాజు అదే ఊరే కాబట్టి. సో అట్లా ఒక రోజు అంటే ఇంతకు ముందు ఒక రీల్ తో ఫేమస్ అయిండు, బాగా వైరల్ అయింది. చెప్పు డైలాగ్. అది పాలు వచ్చి నా తాత అంటాడు చూడు, ఆ తాతడి రోజు హ్యాపీ బర్త్డే అందుకే బడిపోలేను, రేపు సండే కదా, రేపు లేదు ఇంకో ఎల్లుండి పోతా. ఈ డైలాగ్ అప్పుడు బాగా వైరల్ అయింది అనమాట. సో చూడగానే మేము వీడియో ఇక్కడ వచ్చాడు అంటే అప్పుడు మేము అనుకోలేదు వాడు మా చుట్టుపక్కల ఐజా అని ఎక్కడో అనుకున్నాము. అప్పుడు అడిగితే లేదు మాది ఇక్కడే ఐజా అన్నాడు. అర్రే బాగుంది అనుకొని ఇంకా మా డైరెక్టర్ అదే కదిర్ భాష, అరే దేవేంద్ర ఒక మామూలుగా ఏదైనా ఒకటి చిన్న రోల్ ఇవ్వండి, ఈరోజు ఎట్లా రిలీజ్ ఇస్తాం కదా అంటే సర్లే మామ అని ఒక చిన్న రోల్ ఇచ్చినాం అనమాట. అయ్యనా అంటాడు అంటే దాంట్లో ఒకటి. సో డైలాగ్ డెలివరీ అనేది కొద్దిగా బాగుంటది అనమాట, పట్టపట్ట చెప్పేస్తారు మాటలు పెట్టున్నట్టు. సో అట్లా బాబానికి అవసరం మనకని అప్పటి నుంచి కంటిన్యూ జస్ట్ ఒక 2 months అలా అయింది అంతే. ఇంకా ఇద్దరు ఉన్నారు కదా మీ టీమ్ లో, కదిర్ గారు రాజు సారీ, వాళ్ళిద్దరు ఎందుకు రాలేదని అడుగుతారు. ఎలాగో నాకు తెలుసు రీజన్, కానీ అడుగుతారు కాబట్టి మీరు కూడా ఒకసారి చెప్పేస్తే. అవి ఏం లేదు, రాజు వాళ్ళ సిస్టర్ రేపు 18-19 పెళ్లి. అయితే ఆయన ఇంకా పెళ్లి పత్రికలు వంచాలి, ఫుల్ బిజీ, ఇంకా ఒకటే కొడుకు. సో ఇంకా పెళ్లి బాధ్యతలన్నీ చాలా ఇది ఉంటాయి కాబట్టి ఒక 10 days నుంచి తిరుగుతున్నాడు. సో మా కదిర్ ఆయన కొద్దిగా జ్వరం ఉండడం వల్ల కొద్దిగా రాలేకపోయింది. ఓకే, పాపం మీరు నిజంగా నేను ఇంటర్వ్యూకి ముందు చెప్పాను, ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాను, ప్రామిస్ గా వదిలేస్తే నన్ను కొట్టేలాగా కనిపిస్తున్నారు. మంచి యాక్టర్, మీకు మంచి కామెంట్లు కూడా ఉంటాయి కదా, మీకు ఎస్పెషల్లీ మీ షర్ట్ని బట్టి మరీ చెప్తుంటారు ఈయనకు మంచి క్యారెక్టర్ వస్తుంది అని చెప్పేసి. బాగా ఇష్టం అనుకుంటా మీరు జనాలకి. ఎందుకు బాగా భయపెడతారనా? భయపడతానని కాదు, నేను ఎక్స్ప్రెషన్ బాగా ఇస్తాను అనమాట. మీరు భయపడతారు అంటే ఒక సిగ్నేచర్ డైలాగ్ లాగా సూపర్ అవసరం. నేను ఈ వీడియోలలో తెలియదు, ఎవరికి తెలియదు అనమాట. మా ఊర్లో మా ఫ్రెండ్స్ తోని నేను ఇట్టే మాట్లాడుతుంటాను అనమాట. నేను ఇట్టే మాట్లాడుతుంటే ఒకరోజు కదిరన్న ఇంకా ఇట్లా చెప్పినట్టు అట్లా కాదని నేను ఇంకా నా బలంతా నేనే చెప్పేసినాను, అన్న ఇట్లా చెప్తానా అన్నాను. చెప్తే ఇంకా నా లోన్ ఇంకా వచ్చినది నేను చెప్పేసినాను, సరుకు బాగానే ఉన్నట్టు అదే అని చెప్పేసి. ఇప్పుడు సైలెంట్ కూర్చున్న డైలాగ్ చెప్పమనగానే ఇంకో మోడ్యులేషన్ వచ్చేసింది. సూపర్. మీరు ఎలా వచ్చారు ఈ టీమ్ లోకి? నేను ఫస్ట్ లో షార్ట్ ఫిల్మ్ తీస్తుంటే, షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు ఫస్ట్ ఫోటో ఎడిటింగ్ కానీ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా షార్ట్ ఫిల్మ్ తీద్దామని ఈయన దేంద్రన్న నేను ఇంకా మిగతా వాళ్ళు ఒక ఎడ్డగా టైంపాస్ కాక అప్పుడు కరోనా టైంలో టైంపాస్కి ఎట్లా పోయి షార్ట్ ఫిల్మ్ తీస్తుంటూ షార్ట్ ఫిల్మ్ అయిపోయిన తర్వాత ఇంకా ఒకరోజు రీల్ తీద్దామని ప్లాన్ చేసి రాజు కదిరు భాష వాళ్ళు వెళ్ళిండ్రు. వాళ్ళు పోయి ఒక రీల్ తీసిండ్రు. ఆ రీల్ తీసిన తర్వాత నేను ఉస్కా పోతుంది ట్రాక్టర్కి. ఉస్కా ట్రాక్టర్ పోయిన రోజు ఒకరోజు ఫోన్ చేసి ఎవరో ఇటుకి రారా ఒకసారి అంటే పోతే అది కేక్ కటింగ్ వీడియో తీసినాం ఒకరోజు. ఆ నుంచి ఇంకా స్టార్ట్ అది ఒక వీడియో 50K 10K 500K పోయింది అప్పుడు అంత ఓన్ మాకు ఇంకా అసలు షాక్ అయినా అనమాట. ఫస్ట్ టైం కదా అంతమంది చూడడం చాలా అదృష్టం అని ఇంకా నిదానంగా స్లో స్టార్ట్ చేసినాం వీడియోస్. అప్పటి నుంచే స్టార్ట్. ఓకే, ముందు అసలు మీరందరూ ఒక టీం ఎలా అయ్యారు అంటే నేను ఆ పేపర్ లో చదివినప్పుడు కూడా ఎవరి కాళ్ళు టిక్ టాక్ లోనో ఇక్కడ వీడియోస్ చేసేవాళ్ళని చెప్పేసి అందరికి ఏంటి ఇంట్రెస్ట్ ఒకటి. అయితే మరి ఈయనది హరిది నాది మన ఖదిర్ది ఒకటే విలేజ్ ఒకటే ఊరే. ఈయనది పక్కన మేడికొండ జస్ట్ ఒక 5 kilometers. ఇంకా మేము అప్పటి నుంచి మేము యాక్చువల్ ఫోటోగ్రాఫర్స్ అది ఉన్నప్పుడు అది మిగతా డేస్ మా పొలం పనులకి వెళ్తుంటాం అనమాట. ఆయన కొద్దిగా ఇంట్రెస్ట్ డైరెక్టర్. అయితే అప్పుడు ఒక ప్రూఫ్ అది ఫైట్ సీన్ తీసినామంట. క్రాక్ అప్పట్లో క్రాక్ మన నెల్లూరు కుర్రాలని వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళని చూసి మేము ఇన్స్పిరేషన్ నెల్లూరు కుర్రాలని అప్పుడు బాగా ఇదైనారు. సో వాళ్ళని చూసి అట్టే క్రాక్ మిర్చి ఆ ఫైట్
ఫైట్ సీన్స్ చేశారు. అది ఒక్క ఫైట్ ఒక జస్ట్ 5 minutes 5 రోజులు తీసినాం. 5 రోజులు తిండి తిప్పలు లేక ఎట్లా 5 రోజులు. అది తీసిన తర్వాత ఒక ఇందాక చెప్పినాడు కదా రీల్ తీసే వైరల్ అయింది. అది ఇంకా బాగానే అయింది, వ్యూస్ బాగానే వచ్చినాయి. అలా స్టార్ట్ చేసినాం. ఏంటి ఏమైనా ప్రాబ్లం ఉన్నది? మధ్యలో కిందకి చూస్తున్నా ఇటు చూస్తున్నా నాతో మాట్లాడాలని మాట్లాడతారు. నీతోనే కదరా ఫస్ట్ మాట్లాడింది నేను. ఏం లేదా? ఏమన్నా నీ వయసు ఎంత బాబు? 13 years. 13 years బాబుకి. అసలు ఎవరినైనా సరే తలెత్తుకునే చేసే అంత గొప్ప మనిషి కదా. నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదంటగా. నేను అడిగాను నేను చదువు మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా అని. అంటే నెక్స్ట్ అడుగుతానని ముందే చెప్పేస్తున్నావా? సరే నీకోసం అడుగుతా. ఎందుకు చదువుకోవట్లేదు నువ్వు? స్కూల్కి వెళ్తున్నావా? పోతున్నావా? ఏ క్లాస్ ఇప్పుడు? 5th. 13 years కి 5th క్లాస్ ఏంటి? అవును, అప్పుడు యూకేజీ 2 సార్లు చదివినా. యూకేజీ 2 సార్లు యూకేజీ 2 సార్లు చదివినా. ఎల్కేజీ 2 సార్లు. ఎల్కేజీ యూకేజీ ఎవరైనా 2 సార్లు చదువుతారా? 10th క్లాస్ చదివినట్టు చెప్తున్నావు నువ్వు. అత్త నన్ను వెనకాలకేసినావు. సరే ప్రతిసారి ఎందుకు ఇలా అంటున్నావు? సిగ్గుపడుతున్నాడు. సిగ్గుపడుతున్నావా? ఎందుకు? నాకు ఎక్కువ రీల్స్ మీదనే ఇది చదువుకోవాలని అంత ఇంట్రెస్ట్ లేదు. అంత రీల్స్ మీదే ఉంటుంది. అంతా రీల్స్ మీదే ఉంటది. ఇప్పుడు 5th క్లాస్ ఏం చదువుతున్నావు? మరి చదువుతున్నావా అసలు? ఉట్టిగా పోయేసి అందరికి హాయ్ బాయ్ చెప్పేసి అమ్మాయిలను బలకరించి వస్తున్నావా? ఇంకెట్టా? తలగా లేపు. చెప్పు. క్లాస్ వర్క్లు ఇన్కంప్లీట్ ఉంటే ఇంకా అత్తే రాసుకుంటా. అక్కడ చెప్పు. మేడం అని మౌనిక మేడం అని మేడం ఇంకా చదువు మానేసి రీల్స్ వేసుకుంటూ ఉండు ఏమవుతుంది అని. మా నాన్న ఉంది 10th క్లాస్ దాకా చదవని చదివితే కానీ మంచిగా ఉంటుంది అని ఇంకా అందుకే చదువుతున్నా 10th క్లాస్ దాకా. ఇంకా అత్తే డిగ్రీ అయిపోయినాక ఇంటర్ అయిపోయాక ఇంటర్ అయిపోయాక ఇంకా చదువు ఇంకా మొత్తం ఇంకా జాబ్ కోసం కాదు ఇంకా సినిమాలోకి పోవాలని. సినిమాలోకి పోవాలని నాకు. 5th క్లాస్ లో నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? నాకా యా సబ్జెక్ట్ లా ఒక్కటి కూడా ఫేవరెట్ లేదా? ఫేవరెట్ లేదు నాకు ఉండవు. కొన్ని ఫేవరెట్ టీచర్ ఉందా? నీకు నచ్చిన టీచరా? సిగ్గుపడుతున్నాడు మళ్ళీ. ఎవరా అమ్మాయి? ఇది అంతమంది ఉన్నారా ఆలోచించుకుంటా? అందరు ఉన్నారు. చెప్పు ఒకరి పేరు. ఒక్కరి పేరు అంటే నువ్వు రోజు వెళ్ళే టీచరు? అందరి పేర్లు చెప్తా. అందరి పేర్లు వద్దులే. 5 మంది పేర్లు చెప్తా. సరే చెప్పు. రూపిణి మేడం, ఇంకా పేర్లు లేవు అయిపోయింది. రూపిణి మేడం, మౌనిక మేడం. సరే మౌనిక మేడం స్పెల్లింగ్ చెప్పు. మౌనిక స్పెల్లింగ్ చెప్పు. MOUNKI. నాకు అంత పెద్ద పేర్లు అనేది స్పెల్లింగ్ అంతగానో రాదు. నీ పేరు స్పెల్లింగ్ చెప్పు. FAROOQ. అంతేనా నీ పేరు? కాదు, FAO ఫస్ట్ నుంచి చెప్తా. FAROOQ ఫారూక్ కాదు, తప్పు చెప్తున్నావు. కరెక్ట్. FAROOQ. సరే నా పేరు వైషు కదా, వైషు చెప్పు. వైషు. ఎట్లా వై శివ చెప్పి శివ అనలేదు నువ్వు నాయన. వైషు స్పెల్లింగ్ ఏంటి? సు. ఎట్లా భరిస్తారు మీరందరూ? ఇప్పుడు కార్లో వచ్చేటప్పుడు ఆ శీతాలు కాదు అది కాదు.
నువ్వేం నడతావన్నా నన్ను నడతారు ఇక్కడ వెనకరా అంటే నా పోయేది ఫాస్ట్ పోవాలంటాడు. కార్ డ్రైవర్ ని హైదరాబాద్ ఇళ్ళకెళ్ళి పోవాలా అని చెప్పినట్టు అని చూసలేవు, ఇళ్ళకెళ్ళి పోతే దగ్గర వస్తుంది. బయట పోలీసు ఉంటే పోలీసుని పోయి కొడతాను. కొడతావా? పోలీసు వాళ్ళు డైరెక్ట్. అయితే 270 కిలోమీటర్స్ వస్తుంది మా ఊరి ఇక్కడ నుంచి. మేము పొద్దున్నే లేచినాం అనమాట. నేను 4కి లేచినప్పుడే ఇంకా కదిలో నాకు మెసేజ్ చేసిన, అన్న మా ఎవరు నీళ్ళు కాబెట్టింది, ఎప్పుడు వస్తాడు అన్న మీరు అని. ఇంకా తర్వాత నీళ్ళు పోసుకొని ఇంకా బ్రష్ దిక్కి నేను అడగలేదు ఎంత లేదా తిక్కినాక బ్రష్ తిక్కావా? తిక్కడం ఏంటి? బ్రష్ చేయడం. దాన్ని తిక్కడం అంటారా? ఇంకా బ్రష్ వీళ్ళని నువ్వే లేపావు కదా అందరినీ. బ్రష్ చేసి ఇంకా ఈయన్న చేసి ఈయన్న ఎత్తలేడు, ఈయన్న చేసి ఈయన్న ఎత్తలేడు. నాకు ఫోన్ చేసి వాడు పడుకునే ఫుల్ సాయంత్రం చేసిన ఇంకా కరీనన్న ఓకే అని పెట్టినాడు మెసేజ్. ఇంకా ఓకే అని సరే అని పెట్టినారు. మళ్ళీ ఇంకా ఫోన్ చూసుకుంటా రీల్స్ చూసుకుంటూ ఉంటే మళ్ళీ ఒకసారి చేద్దామని ఫోన్ చేసింటే మేడుకున్న దాత్రం రా వస్తున్నామా అని. ఇంకా కొంచెం మీరందరూ సేమ్ ఊరు కదా? అబ్బాయి మీ దగ్గర లేదు ఐజా నిన్ను వచ్చి ఎక్కించుకొని పోవాలి దారిలో. అందరికంటే ముందు లేచి పాపం 4 గంటలు ఇచ్చి స్నానం చేసి రెడీ కూర్చోన్నావు నువ్వు కదా? ఫోన్ చేసి జానికి ఫోన్ చేసానా, మీరు నన్ను మరచన పోయి రబా అని పట్టాడే. నన్ను ముందర బుడ్డగానే కనపడింది. బ్రిడ్జి మీద నింబడినాడు మేడం. మేము ఇంకా కార్ల నుంచి చూస్తే అసలు కనపడతలేడు. మంచి నిందప్పుడు ఆ పక్కుంటే అట్టే స్ట్రేట్ కొట్టుకోబోతుందేమో కదా. ముందే ఎక్స్పెక్ట్ చేసి ముందే ఇట్లా చేయబడుతున్నాడు. లేకపోతే నేను పట్టించుకుని వెళ్ళిపోతారనా? అయ్యో, నేను తీసుకురాకుండా వస్తే నేను అసలు ఒప్పుకుంటానా చెప్పు? నువ్వు నా కళ్ళలో రాకుమారుడివి కదా. మీ ముగ్గురు జర్నీ ఒక్కొక్కరు విడివిడిగా ఉంటే కదీర్ గారు వెళ్ళిపోయారు మీ అందరినీ, అంతేనా? ఒక టీమ్ లో జాయిన్ అయిపోయారు. అందరికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. నేను అడగలేదు, నేను వీళ్ళ గురించి అడుగుతున్నాను. నీకుందిలే, నువ్వు ఇప్పుడు దాకా మాట్లాడావు కదా, వాళ్ళతో కూడా మాట్లాడలేదు అనుకో, నిద్రపోతారు. ఇప్పుడు మాట్లాడు ఫ్రీ. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చాడు సార్ మాట్లాడమని. సో మీకు యాక్టింగ్ చేసుకుంటారు, నెక్స్ట్ ఇంకేం చేస్తారు ఈ టైం లేనప్పుడు? ఐ మీన్ ఈ వీడియోస్ లేనప్పుడు రైతు పని చేస్తాం మేడం. ఇప్పుడు కూడానా? అంటే వీడియోలు లేనప్పుడు వర్క్ రైతు పని చేస్తున్నాం. ఫార్మింగ్ చేస్తున్నారు మీరు? సొంత పొలం ఉందా మీకు? సొంతము ఒక 3 ఎకరాలు ఉంది మేడం. కౌలుకేసి ఇంకా పనికి పోతాం. మీరే మీ పొలాన్ని కౌలుకి ఇచ్చి మళ్ళీ మీరు పనికి వెళ్తారు? అంటే మేము అక్కడ చుగ్గులా పోతాం అన్నమాట, పత్తి దేనికి అక్కడ జడ్చర్ల సైడ్ అట్లా వచ్చేస్తాం. బట్ ఇప్పుడు బాగా ఫేమస్ కదా. అంటే ఈ మధ్యలో పోవడం లేదు. మామూలుగా అయితే పొలం పనులకి వెళ్తారు. మళ్ళీ మాది నడిగడ్డ అనమాట. సో వాటర్ ఎక్కువ ఉండవు, నీళ్ళు ఎక్కువ ఉండవు. అందుకనే ఇంకా ఉన్న ఒక పంటకి వీళ్ళు కౌలు కేసిన దాంట్లో ఏం రాదు. ఏమన్నా పంట పండిస్తే కూడా ఆ పెట్టుబడి పెట్టిన వాటికన్నా డబ్బులు రావు. అందుకనే ఇక్కడే జడ్చర్లకు అక్కడికి పత్తి. ముగ్గురు రైతు ఫ్యామిలీ నుంచి, ముగ్గురు రైతు ఫ్యామిలీ కాబట్టి నిజంగానే నాకు ఫార్మింగ్ విషయంలో ఎప్పుడు ఈ డౌట్ ఉంటది. ఎంత పెట్టినా మనం పెట్టేది తప్ప అక్కడి నుంచి తిరిగి వచ్చేది ఉండదు. సడన్ గా వర్షాలు ఎక్కువ పడితే పోయేదే తప్ప మనకు వచ్చేది ఉండదు. పొలం మనకు వచ్చిన తర్వాత దాన్ని మనం అమ్మి సంపాదించుకునే డబ్బులు అసలు ఛాన్సే ఉండదు. రైతులకు ఎప్పుడు అది జరగదు. అయినా కూడా రైతులు ఎందుకు ఆ ఫ్యామిలీ వ్యవసాయాన్ని వదిలిపెట్టి బయటికి రారు? ఇప్పుడు రైతులు కూడా అదే, ఇప్పుడు మీరు ఎలాగైతే ఆలోచించారు, డబ్బులు రావడం లేదని వాళ్ళు కూడా వదిలేసిన అనుకో, రైతులు మనకి ఎక్కడి నుంచి వస్తుంది? సో వాళ్ళు మనకి మిలిగినా మిలక్కున్నా మన తాతలు మనము మొత్తం ఈ సేన్ల నుంచి ఇది చేసుకోవాలా. అది ఎంతో వచ్చినంత చాలా ఒక కూలికి వెళ్ళని మనం పొలం పని చేయాలా అనే మైండ్ సెట్ ఉంటుంది వీళ్ళకి కూడా. మన రీసెంట్ గానే ఇదైంది పత్తి మొత్తం మాది 2 ఎకరాలు అయితే ప్రతిసారి 4 లక్షలు వచ్చే కాదు, ఇప్పుడు 1,00,000 వచ్చింది అంతే. దానికి మీరు పెట్టింది ఎంత పెట్టుబడి 4 ఎకరాలకి ఎకరాకి 50,000 4 ఎకరాలకి 2 లక్షలు అయింది. వచ్చింది 1,00,000. వచ్చింది 1,00,000. ఒక్కొక్కసారి రావచ్చు, ఒకసారి మన సొంత పొలాలు అయితే మిగులుతుంది, ఇంకా కౌలుకి వేసుకున్న పొలాలు అయితే ఏం మిగలదు. మీరు కౌలుకి వేస్తారా? లేదు, మాది 5 ఎకరాలు ఉంది. ఏంది ఇవి చేసిన తర్వాత కొన్నారా ఇవన్నీ? లేదు, ఆల్రెడీ అప్పుడు మా పెద్దలు ఉండేది. అవునా? అంటే అప్పుడు కదీర్ గారు ఏదో ఒక చిన్న పేపర్ కి వచ్చిన న్యూస్ లో
ఈ వీడియోస్ కి ఛానల్ కి ముందు అందరూ అర్ధాకలితో ఉన్న వాళ్ళే అని చెప్పేసి, అంటే సగం తిని సగం తిననట్టు ఉన్న వాళ్ళే, ఆకలితో ఉన్న వాళ్ళే ఉన్నారని చెప్పేసి అని ఒక మాట అని ఉండే కదా. యాక్చువల్ అయితే మేడం మాకు కూడా ఏం పొలం లేదు నా వరకు అయితే, వీళ్ళకు కానీ నాకైతే అసలు ఏం లేదు. మామూలుగా అప్పుడు మేము కూడా సుబ్బులకి వెళ్తుంది దాదాపు అప్పుడు 2018 2010 అందరు మిరప గుంటూరుకి అటు ఇటు వెళ్తుంది, మేస్త్రి పని, మామూలుగా సిమెంట్ బిల్డింగ్ పని. ఈ హైదరాబాద్ వచ్చి కూడా చేసిన ఉన్నాయి బుద్ధివెళ్ళ, ఒకప్పుడు బుద్ధివెళ్ళ ఎంత 200కి కూలి చేసిన వాళ్ళని. అయితే ఇంకా ఆయన ద్వారా కొద్దిగా అలాగే కొద్దిగా ఫోటో ఫీల్డ్ అప్పుడప్పుడు వెళ్ళి నేర్చుకుంటా, అప్పుడప్పుడు మళ్ళీ ఊర్లో పనులు వెళ్ళుకుంటా, అట్లే ఇప్పుడు కొద్దిగా. ఇప్పుడు వీడియోస్ కాకుండా ఇంకేమైనా చేస్తున్నారా మీ ఇద్దరు? ఫోటో ఫీల్డ్, అది ఫోటో ఫీల్డ్ అంటే కూడా ఉండదు, సీజన్ ఉన్నప్పుడు అది జస్ట్ పెళ్లి అంటే ఇంకే కూలి పనులకే, ఆటో కూలీలకు ఆటోకి ఇట్లకి పోతాం ఉన్నప్పుడు. కూలి పనులు బానే వస్తాయి కదా మన అల్లుల్లో ఇప్పుడు. మాకు అదే కదా, వీడియోస్ ఉన్నప్పుడు వీడియోస్ పోతాం, ఇంకా ఫోటో ఫీల్డ్ కి, ఇంకా ఫ్రీగా ఉన్నప్పుడు పొలాల పనులు ఏదో ఒకటి చేస్తేనే కదా మన చేస్తేనే మనకి కాదు. చేయకుంటే ఇంకా ఇంటికాడ ఉంటే ఏమొస్తుంది, మన ఇంట్లో వాళ్ళు అయినా చేయకుంటే ఇంట్లో వాళ్ళు ఏడవుకుంటారు. ఊరుకుంటారా అంటే ఇప్పుడు బాగా ఫేమస్, ఎటు చూసినా ఏ ఊరికి వెళ్ళినా ఊరందరూ గుర్తుపడతారు. ఇంకా పనులు ఎవరు ఇస్తారు మీకు? మీకేమయ్యా మీరు ఫేమస్, డబ్బులు బాగా సంపాదిస్తారు అనట్లేదు? వాళ్ళు అంటారు కానీ మన దగ్గర డబ్బులు ఉండవు అంటారు కొంతమంది జనాలు. మా పల్లెటూరులో ఎట్లా అంటే ఆ ఫాలోవర్స్ ఇప్పుడు 7,40,000 మంది ఉన్నారు, మీకు 7,40,000 వచ్చినాయంట కదా అంటారు. అవి ఫాలోవర్స్, కొంతమంది తెలియదు. మీకేం ఏడన్నా మామూలుగా ఇంకా మాకంటూ సరుకులు గిరుకులు తీసుకుంటాం మామూలుగా అంగల్లో, మీకేం లాభా డబ్బులు వస్తాయి తీసుకోండి అని మాకు ఒక భయము. ఒకవేళ ఏదో రోజునంతా అది జస్ట్ వచ్చేది వస్తాయి, ఏదో ప్రమోషన్లు అప్పుడు ఏమైనా ప్రమోషన్ చేసుకుంటే ఆ ఏడన్నా మళ్ళీ వస్తాయంటే కూడా 10 రూపాయలు పడేది 10 రూపాయలు చెప్తారని భయం. అంటే ఇలా దగ్గర డబ్బులు బాగానే ఉంటాయి, బాగానే ఉంటాయని. కానీ ఆడ మాకు తెలిసిన విషయం అంటే మాకు ఎంత వస్తే మాకు తెలుసా, లోపల తెలిసింది వాళ్ళకి తెలియదు. వాళ్ళేమో లక్షలు ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నారు, మాకేమో 1000 కూడా రాదు. ఆ 1000 వచ్చింది కూడా ఎంపికనగా ఇప్పుడు వచ్చినాం వెహికల్ వాళ్ళకి ఇంట్లో ఎన్నో ఖర్చులు ఉంటాయి, ఇవ్వాల్సి వస్తుంది కదా. ఖచ్చితంగా వస్తుంది. ముందే పల్లెటూరులో ఏం ఎట్టి పని పడలేనట వీడియోలు తీసుకుంటూ ఉంటారు, ఏమి అదేమన్నా తిండి పెడితే అది ఇది అంటారు వాళ్ళకి. ఇప్పుడు ఫస్ట్ లో స్టార్టింగ్ లో అయితే అనే వల్ల ఎందుకురా పని వీడియోలు చేసుకుంటారు. ఇంకా వీళ్ళ నాయనకైతే 1-2 ఎక్కించేటోళ్ళు అనమాట. కాదంటే ఏం నీ కొడుకు ఏమన్నా పనులు నేర్చుకున్నా లేకుండా ఇది ఏమో ఎట్టి వీడియోలు అవి చేసుకుంటా అది ఇది అని వచ్చి ఇంటికాడ. ఊర్లో వాళ్ళు ఇంకా రేపు ఊడిపిల్లని ఇస్తారు ఇటు తిరిగితే ఇంకా అవే పద్ధతిలో వాళ్ళకు ఉండేది. మీరేం చదువుకున్నారు? నేను 10th కంప్లీట్. 10th కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వ్యవసాయం చేస్తుండే. వ్యవసాయం చేసిన తర్వాత ఫోటో ఫీల్డ్. ఎందుకు ఆపేశారు అక్కడ నుంచి స్టడీస్? అప్పుడు కరోనా టైం వచ్చింది, ఎమ్మెల్టీ పెట్టుకోండి. ఎమ్మెల్యే పెట్టుకొని కరోనా టైం వచ్చి అప్పుడు ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ అవుతుంది మొత్తం. కరోనా బ్యాచ్ నాది, సెకండ్ కరోనా బ్యాచ్. సెకండ్ కరోనా బ్యాచ్ నాది. మీరు ఎక్కడ వరకు చదువుకున్నారు? ఇంటర్మీడియట్ అయిపోయింది, అక్కడతో ఆపేశారా? 16-17. ఇంకా అప్పుడు మన పరిస్థితి ఇంకా అంతనే ఆపేసి చెప్పినానండి, బెంగళూరు హైదరాబాద్ పనికి. మీ అమ్మ నాన్న ఏం చేసేవారు? నాయన లేడు, అమ్మ ఒక్కతే. కొడుకు. మీకు కొడుకున్నాడా? పెళ్ళైంది అన్నకి, 2 years బాబు. వైఫ్, నా కొడుకు, అమ్మ. వాళ్ళకి ఓకేనా వీడియోస్ చేయడం మీరు? వాళ్ళకి ఓకే. అంటే ఇంకా వాళ్ళకి కొద్దిగా నచ్చ చెప్పిన, అంటే ఫస్ట్ లో అనేవాళ్ళు అప్పటి నుంచి అయినా కూడా కొద్దిగా నేనే అనమాట ఇంట్లో మొత్తం చూసుకునేది అంతా. ఏమి ఇది చేసుకున్నా మంచి చేసుకున్నా అంతా నాకే కదా, కాబట్టి వాళ్ళకి తెలుసు వీడు ఏమి ఇట్లా ఇది చేయడు అంతే. పిల్లని ఇవ్వనన్నారు, ఇదిగో ఇచ్చారు కదా అక్కడ ఆల్రెడీ. అప్పుడు ఇంకా వీడియో స్టార్ట్ చేసలేదు, వీడియో ఇంకా స్టార్ట్ చేయాలి. నా పెళ్ళి అయిన తర్వాత లవ్ మ్యారేజ్ అనమాట. లవ్ 50-50 ఊర్లో, అంటే ఒకటే ఊర్లో ఇంటి పక్కన. ఇంటి పక్కన అమ్మాయి ఇంకా రోజు ఎలా అలా చూసి కొంటే మా కూతురు. అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్. ఇప్పుడు అదే ఇందాక 24 ఏళ్ళు నాకు అన్నారు, అప్పుడే పెళ్ళి పాప ఉన్నాడు అనుకుంటున్నాను నేను. అంటే ఇంకా ఇంట్లో సిచ్యువేషన్ అట్లుండే అప్పుడు చాలా తొందరగా చేసేసుకోవాల్సి వచ్చింది. మీరేం చదువుకున్నారు? నన్ను 8th దాకా చదివినాను మేడం. 8th అప్పుడు మేము పత్తి సుగ్గు పోతుంటాం అనమాట. ఇంట్లో మాకు ఇంకా వండేసి తొలి లేకుండా అనమాట. చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి గవర్నమెంట్ పోతుంటే ఒకసారి ప్రైవేట్ పోతుంటే ఇంకా సుగ్గు పోతుంటే మేము ఇంకా
ఎదుగుదాది తిన్నాను, ఇంకా బంద్ చేసినాను. ఓకే. బంద్ చేసినాను ఇంకా అంటే ఇంకా రైతు పనికి ఏదైనా కానీ కూలి పనికి పోతుంటాను అనమాట. ఒకనాడు ఇంకా పల్లెటూరు ఆనుముత్యాలు అని వీడియోలు తీస్తుంటారు మా ఊర్లో. వాళ్ళు వీడియోలు తినక పోతుంటారు. మేము ఇంకా అప్పుడు ఇంకా పల్లెటూరు కుర్రాళ్ళు ఛానల్లో జాయిన్ అవ్వలేకుంటే ఇంకా చూడడానికి పోతుంటాను అనమాట. చూడడానికి పోతే మీరు రావద్దండి, మాకు తీయబుద్ధి కాదు, మీరు వస్తే అంటుంటారు అనమాట నన్ను. నాని ఇంకా సరేలే అబ్బా, ఇంకా ఇప్పుడు మీరు తీస్తున్నారు కదా ఓకే అని నేను ఇంకా ఇంటికి పోతుంటే ఒక్కనాడు ఛాన్స్ ఇచ్చినారు అనమాట. చిన్న క్యారెక్టర్ ఇస్తారు, వస్తావా అంటే వస్తానులే అన్న. ఒక వీడియో తీసినాను అనమాట, అది లాగెత్ అని వీడియో తీసినాను. అప్పుడు పంచ కట్టుకుంటుంటే తీసినాను. ఒక రోజు ఇంకా కదిరన్న చూసినాడు ఆ వీడియో. కదిరన్న చూస్తే ఇంకొక రోజు నువ్వు రారా అంటే ఇంకా నాను ఏమో ఫోన్ చేసినాడని నేను అనుకున్నా. ఇంకొక రోజు రా అంటే ఇంకా పోయి ఇంకొక వీడియో తీసినాను. ఇంకా అప్పటి నుంచి ఇంకా గిట్టే ఇంక వచ్చినాను. అది మరి మీరు వేరేలా అర్థం చేసుకున్నారు. అదే చూస్తుంటే మీరుంటే అని మేము కాదు, వీళ్ళ ఊర్లో వేరే ఛానల్. సో దాంట్లో యాక్టింగ్ చూసి మా డైరెక్ట్ అప్పుడు పిలిచినాడు అనమాట. అప్పటి నుంచి మీ అందరూ కూడా అలానే పిలిచారా ఎక్కడైనా వీడియోస్ చూసి? మేము కూడా ఫ్రెండ్స్ అన్నమాట. సో ఫ్రెండ్స్ ఒక వయసుకి సంబంధం ఉండదు కదా, విలేజ్ లో అట్లా ఏం ఉండదు. దేవా కదిర్ అయితే వాళ్ళ జమానా నుంచి పరిచయం, ఏం లేదు ఫ్రెండ్స్, జమానా నుంచి పరిచయం, నన్ను మధ్యలో అంతే. ఓకే, మీకు మధ్యలో పరిచయం. బట్ ఆయనకి కూడా చదువు అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఆయనకి కరెక్ట్ చెప్పాలంటే ఆయనకి చదువు అంటే మస్తు ఇంట్రెస్ట్. కానీ ఆయన చూస్తే వాళ్ళకి ఈయన బాగానే డిగ్రీలు పీజీలు చేసింటాడు అనుకుంటారు, కానీ 10th. అవునా? ఆయనకి ఆయనవే ఒకటి. ఆయన ఒకవేళ పోదాం అనుకుంటే ఉంటాయి కదా కొంతమంది, ఇప్పుడు మన తల్లిదండ్రులు మన వాళ్ళకు అదనమాట. సో ఆయన ఒకటి అవ్వాలనుకుంటే ఇంట్లో వాళ్ళు ఒకటి ఇది చేయాలని, దానివల్ల ఆయన కూడా రావాల్సింది. చూడు అసలు ఎందుకు లైన్ వేస్తున్నాను, లైన్ వేస్తున్నావా నాకు? అయ్యో లైన్ పర్లేదు, వీళ్ళతో మాట్లాడుతూ ఉంటూ నువ్వు నన్ను చూస్తూ ఉండు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నావు వీళ్ళతో పాటు? సంవత్సరాల అంటావా? సంవత్సరాలు కాదు, అయితే సెకండ్ క్లాస్ లో తీసిన. నువ్వు సెకండ్ క్లాస్, వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఒక 1.5 month అంతే. 1.5 month నుంచి వచ్చిందావు, వెంటనే ఇంటర్వ్యూకి వచ్చేసావు కదా. ఈ పసలమారక్ అనే బాగా మంచి క్యారెక్టర్ పడింది, అందరు గుర్తించారు. ఏం కావాలి చెప్పు, ఎత్తుకుతున్నావు? మనం పువ్వు నది దొరుకుతుందట, పూలు కావాలి. నవ్వుతున్నావు, పూలు కావాలా? అక్కడ ఉంది ఒక పువ్వు, వద్దా? నీకు సొట్ట బుగ్గలు ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ ఆయన ఒక ఆయన ఆయన ఎవరైనా ఆయన మెకానిక్, ఆయన మెకానిక్. ఆయన ఆ రీలు ఒక ఆయక్క అయ్యో వద్దమ్మా ఈ పక్కన తీకొస్తుంది అంటారు. ఆ ఆయక్క తీసినది మళ్ళీ ఇట్లా ఒకసారి అంటే అనంటే అన్న అయ్యో వద్దమ్మా ఈ పక్కన తీకొస్తుంది, డబ్బులు ఏమి వద్దు అని ప్లీజ్ ఛాయ్ అంటే ఇంకా ఫుల్ లైట్లు వచ్చినాయి. ఇంకా ఇంకా అట్టి తీసుకుంటే ఇంకొక రోజు నాకు గాని తాత అంతే కూడా ఓడగా తెలియదు. గాంధీ తాత ఎవరు చెప్పు? నాకు అప్పుడు తెలియకుండా, ఇప్పుడు తెలుసు కదా చెప్పు. గాంధీ తాతనా, ఇది మన దేశానికి స్వతంత్రం తెచ్చినారు. ఆయనేనా తెచ్చింది? ఓకే. ఇంకా ఎవరు ఇది చెప్పు. ఇది అది అదే దేవేంద్ర. ఇది వద్దులే, అంతసేపు ఆలోచించింది ఆ బుర్రకి అంత కష్టమేమో. అప్పుడు గాంధీ తాత ఎవరో కూడా తెలియదు నీకు? చెప్పు. ఇంకా ఆయన అడిగింటే అన్న 10 రూపాయలు నోట్ మీద ఉంటారు చూడు, ఆ తాత రోజు హ్యాపీ బర్త్డే అందుకే బడి పోయలేను. చెప్పినావు ఇదే సేమ్ డైలాగ్. అది ఇంకా అది తీసింటే ఇంకా అది ఫుల్ ఫేమస్ అయింది. అప్పటి నుంచి నేను అందరు గాంధీ తాత అని పిలుస్తున్నారు రోడ్డు మీద.
మనముడు తాత మనముడు కాదు, ఏం మనముడు వేసి నువ్వు గాలి తాత రిలీజ్ నువ్వే కదరా అని అందరు చెప్పుకున్నాడు. స్కూల్లో మీ టీచర్స్ ఏమనరా నిన్ను? క్లాస్ వర్క్ రాయకుంటే చదవకుండా కొడతారు. కొడతారా? ఇప్పుడు కూడా కొడతారా? ఇప్పుడు ఇప్పుడు కొంచెం 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 కొడతారు. కొంచెం కొంచెం కొడతారా? ఎక్కువ కొట్టట్లేదా? పాపం వీడియోలు చేసుకుంటున్నాడు పిల్లోడు అని వదిలేసారా? అవునా? షూట్ ఉన్నప్పుడు షూట్ పోతా, స్కూల్ ఉన్నప్పుడు స్కూల్. ఇంకా అన్ని రోజులు షూట్కే పోతున్నావా? ఎప్పుడైనా మెయిన్ అంటే పోతా. అసలు మీ క్లాస్ లో అమ్మాయిలు లేరా? ఉన్నారు. నీతో మాట్లాడరా వాళ్ళు? మాట్లాడతారు. మాట్లాడతారా? ఏం మాట్లాడతావు? నీ ఫేవరెట్ క్లాస్మేట్ ఎవరు అమ్మాయిల్లో? పేరు పేరు అమ్మాయిలా? అమ్మాయి పేరు క్లాస్మేట్. నీకు ఇష్టమైన అమ్మాయి అంటే పేరు చెప్పు. అంటే మళ్ళీ ఇష్టం అంటే ఆ ఇష్టం కాదు, నువ్వు మళ్ళీ అట్లా అనుకున్నావు ఫ్రెండ్లీగా. ఎంతమంది రషినికి అందరు అమ్మాయిలు ఏ అమ్మాయి పేరు చెప్తే ఏ అమ్మాయి ఫీల్ అయిద్దని ఆలోచిస్తున్నాను. అవునా? ఇంటర్వ్యూ చూసారు తర్వాత వేసుకుంటారు నేనే. శుభయ్య వద్దా అమ్మాయి పేరు చెప్పు. నాకైతే అమ్మాయి పేరు చెప్పారు. ఎప్పుడు చూసినా కొట్టించుకుంటూ ఉంటారు. వాళ్ళు కొట్టిపించుకుంటుంటారా? నన్ను ఊకొని ఏం వేస్తున్నావు? నేను ఊకే నన్ను ఏం వేస్తారు? బోర్డు మీద నీ పేరు రాస్తారా బోర్డు మీద? కాదురా నువ్వు అంతమంది ఎటకం పడతావు వాళ్ళకి. ఫస్ట్ బెంచ్ వాళ్ళు బోర్డు మీద రాసుకుంటారు. నేను ఫస్ట్ బెంచా? కాదు, నువ్వు ఏమన్నా సీతాలు చేస్తే రాసుంటారు, ఊక రాసుంటారా చెప్పు. ఊక రాసుంటే ఎప్పుడైనా సరే నాను నా బెస్ట్ ఫ్రెండ్ అఫ్జల్ గారు అని వాడు ఉంటాడు. మేమిద్దరం ఏమైనా హిందీలో మాట్లాడుకుంటే అయిపోయి, బుక్ ఏమైనా హిందీలో మాట్లాడుకుంటే అయిపోయి పోయి నేమ్ వేస్తాడు. మళ్ళీ ఎదురు ఇట్లా లేసి ఎందుకేసిన నానేమంటే ఇంకా ఏమేమో చెప్తారు ఎప్పుడెప్పుడు. నాకు అత్తే ఒక్కసారి నానే లీడర్ అంటే వీళ్ళందరి పేర్లు రాపించి కొట్టియాలనిపిస్తుంది. నువ్వే లీడర్ అయ్యి ఉంటే. నా లీడర్ కాదు నాన్న. అడుగు మీ ప్రిన్సిపల్ మేడం అడుగు, నన్ను లీడర్ చేయండి క్లాస్ కన్నా. శుభు నానేం వల్లబ్బా లవర్ ఉందా లేచి నీకు స్కూల్లో? ఏం మాట్లాడుతుంది? పిల్లగాంతోడిగా అవులే. లవర్ కాదు, నాకు లవర్ లేడు. నాకంతా ఆంటీ లేదు. ఆంటీ కాదంటే కదా. నాను ఎక్కువ గర్ల్స్ తో మాట్లాడు, బాయ్స్ అంతా. నీకు బాయ్స్ ఇష్టమా? గర్ల్స్ కూడా ఇష్టం కానీ వాళ్ళు నేమ్ వేస్తాడు అంతే. అందరు గర్ల్స్ నేనేమే వేస్తున్నారు బోర్డు మీద? కొంతమంది వేయడు. ఒక్కొక్కసారి వాళ్ళేమో అంటారు క్లాస్ లీడర్ అని ఒకరు ఉంటారు తనుశ్రీ అని. ఆ పాప ఇది మా అన్నం దొరకవు పల్లెటూరు కుర్రాళ్ళ కాడికి మమ్మల్ని మా అన్నం పిలుచుకోమని అంటది. నేను అప్పుడు ఒకటి సరే అంట ఊక ఉంటా చెప్పను. చెప్పు. ఎందుకంటే నాకు అత్త చెప్పకూడదు అన్నమాట. నువ్వు ఒక్కడే ఉండాలి వీడియోలో. ఇప్పుడే ఎక్కువైనా మంది, అందుకే ఇప్పుడు నిన్ను తీసుకునేటప్పుడు కూడా అదే అనుకుని ఉంటే వాళ్ళు ఇప్పటికే ఎక్కువ ఉన్నారు మంది, మాకు అవసరం లేదు. ఇది ఆయన ఇంకా ఇది చెప్దామంటే వదిలేను ఒకటి. ఇంకా ఎప్పుడు చూసినంత మరి నన్ను ఊకిస్తుంది. నన్ను అల్లరి చేయకుండా కూడా ఒక రోజు నన్ను క్లాస్ నన్ను ఏమో అన్నానని నన్ను కొట్టించింటే నన్ను ఏడ్చుకుంటూ ఉన్న బెంచ్ కాడ దగ్గర కొట్టి నన్ను చేయి పట్టుకొని గుర్తుంది. పట్టుకుందా నీకు? చేయి పట్టుకొని ఏడ్చొద్దు అంటుంది. నానైతే ఇట్లా దొబ్బి ఇంకా ఏం ఏడ్చున్నట్ట పోయి నా ఫ్రెండ్ గాని వాళ్ళతో పోయి ఇది టాయిలెట్ పోయేసి మళ్ళీ క్లాస్లో టాయిలెట్కి వెళ్ళావు, కడుక్కున్నా, వాష్రూమ్కి వెళ్ళావు, నాకు ఎందుకు పోయినాక క్లాస్లో పోయినాక ఇంకా ఊకాడు. అందుకే ఏం లేవు ఇంకా. కాదు నువ్వు ఇది ఇంటర్వ్యూ అనుకుంటున్నావు, మన ఇద్దరం బాయ్ దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నావు. ఈ క్లాస్ లో ఉన్న వాష్రూమ్కి వెళ్ళా, టాయిలెట్ పోయి ఆ పిల్ల కొట్టింది, ఈ పిల్ల పట్టుకుంది అని చెప్తున్నా. నాకైతే ఇది మర్చిపోతాయి. వదిలే
ఆపే మళ్ళీ నేను కదిలించే వరకు సైలెంట్గా ఉండు, ఓకేనా? ఈ వీడియోస్ చేస్తుంటారు కదా, స్టార్టింగ్ లో వచ్చినంత నెగిటివిటీకి ఇప్పుడు అదే నెగిటివిటీ నుంచి వాళ్ళే వచ్చి భలే చేస్తున్నారు ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా, అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా అయినాయా మీకు? అయినాయా? ఒకప్పుడు వాళ్ళ అన్నోళ్ళే మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మంచిగా బాగా చేస్తున్నారా ఈ రీల్స్, మన ఊరి పేరు చేస్తున్నారా అన్నప్పుడు ఆ రీల్స్ చేసినప్పుడు ఆనందం కంటే ఆనందం ఒకటి, అది సక్సెస్ అంటే. ఒకరు మనల్ని ఇది చేసిన వాళ్ళే వాళ్ళే వచ్చి మనల్ని పొగిడినప్పుడు బాగా అనిపిస్తుంది కదా. అంటే నేను ఇంకో దగ్గర విన్నాను, ఏదో అదే అవార్డ్ ఫంక్షన్కి వెళ్తే అక్కడ రానివ్వలేదు, లోపలికి రానివ్వలేదు, స్టేజ్ ఎక్కడానికి కూడా రానివ్వలేదు, ప్రతి దగ్గర ఎల్బీ నగర్ స్టేడియం లో. అయితే మాకు అది మామూలుగా ట్రాఫిక్ రూల్స్ గురించి ఒకటి వీడియో తీసినాం అనమాట. సో ఆ టైంలో గోవాకి వెళ్ళే టైం అది. అదే మూమెంట్ లోనే మాది ఛానల్ స్కామ్ కు గురైంది. నాకు గురైతే ఆ బాధలో మళ్ళీ ఇది ఒక రీల్ తీయాలి, ఎందుకంటే అవార్డు కొద్దిగా అందరూ ఎంతో మంది కాంపిటీషన్ కదా అని ఇది చేసినాం. చేసిన తర్వాత అసలు మేము అనుకోలేదు డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ వచ్చింది, తర్వాత స్టేట్ లో సెకండ్, స్టేట్ లో సెకండ్, మన డిస్ట్రిక్ట్ లో ఫస్ట్. సో ఎస్పీ సార్ అవార్డు అక్కడ ఇచ్చినారు. ఒకటి మామూలు సర్టిఫికేట్ మాదిరి ఉంటుంది కదా, సో అది చేసినారు. ఇక్కడ ఎల్బీనగర్ స్టేడియం లో మన సత్యనారాయణ సార్ ఆయన డీజీపీ వాళ్ళ అవార్డు. అదే ఆ అవార్డ్ ఫంక్షన్ కే రానివ్వలేదని అదే పోతుంటేనే వాళ్ళు ఆజ్ఞారన్నమాట, మీరు ఇక్కడ కాదు అక్కడ బయటకు ఉన్నాడు, బయట కూర్చొని అందరు కూర్చున్నారు స్టూడెంట్స్, అక్కడికి వెళ్ళండి అది అంటే లేదు మాకి అవార్డు అంటే నమ్మలేదు అనమాట వాళ్ళు. నీకు ఎవరితో కాకమ్మ కథలు ఇట్లా చెప్పాను వస్తారు, నువ్వు ఫస్ట్ బయటకు అది అంటే మళ్ళీ తర్వాత సార్కి ఫోన్ చేస్తే మన వాళ్ళన్నీ విడిచిన తర్వాత అప్పుడు వెళ్ళి కూర్చున్న తర్వాత అవార్డు తీసుకున్న తర్వాత అప్పుడు ఇదైపోయినారు అనమాట. ఓకే, అసలు స్టేజ్ దగ్గరికి రానివ్వనప్పుడు ఆ స్టేజ్ ఎక్కి అవార్డు తీసుకుంటే ఆ ఫీల్ ఒకటి ఉంటది, బాగుంటది కదా. అసలు ఒక టీం ఎంతైనా సరే విడిపోకుండా అలానే కలిసి కొన్ని సంవత్సరాల పాటు ట్రావెల్ చేయాలంటే చాలా ఇది ఉండాలి. నేను చాలా మంది టీమ్స్ని చూసా, స్టార్ట్ అయినప్పుడు ఒక టీం ఉంటారు, కొంచెం గ్యాప్ రాగానే కొంచెం వీడియోస్ వైరల్ అవగానే గొడవలు అవుతాయి, వాళ్ళు విడిపోతారు, ఇంకెవరో వస్తుంటారు, ఇంకెవరో చేస్తారు. మీరు మాత్రం అలానే ఎలా కొనసాగుతున్నారు? గొడవలు అవ్వలేదు ఎప్పుడు మీకు? మంచిగా చూసుకుంటాడు, అంటే సొంతం ఇంటి పిల్ల అన్నదమ్ములు ఉంటారు కదా, అన్నదమ్ములు లాగా చూసుకుంటారు అనమాట. ఏమని పిలుచుకుంటారు మీరు అందరూ? ఆయన మేము బాగానే ఉంటాం. నాకు మామ అయితే మామ అని పిలుస్తాను. అన్న, అన్న, బావ, మామ. నువ్వురా అంకుల్ అంటావా? కదీల్ అన్న అంటాడు. కదీలా? కదీల్ కాదు, కదీలా? కదీర్. నాన్న పేరు కూడా కదీర్ భాష, అందుకు వచ్చి నీకు పేరు, లేకపోతే ఎట్లా వస్తుంది? కదీర్ భాష స్పెల్లింగ్ చెప్పు, మీ నాన్న పేరు కదా. కేఏ అయిపోయింది, మీ నాన్న చెప్తుంది. ఇది అవదండి, ఈ ఆల్ట్కి ఇది అయిద్దా? KAEEDR KATEDR KAEDR కైర్. కైడ్ర్ అంతేనా? మేడం నేను ఫస్ట్ చెప్పాను నాకు చదువు ఇంట్రెస్ట్ లేదని అన్న అంటాడు. ఇప్పుడు మీరే హింట్ ఇచ్చినట్టున్నారు, అదే అంటాడు నెక్స్ట్. ఏంట్రా కొడతా ఉంటే అందామనేనా? మా అమ్మ పేరు అయితే కరెక్ట్ చెప్తా. ఏం పేరు? మా నాన్న పేరు కూడా వస్తుంది, భాష స్పెల్లింగ్ చెప్తా. మీ నాన్న పేరు, మీ నాన్న ఇంటికి వెళ్ళగానే కైమ కొడతాను నిన్ను ఇట్లా. BASHMA భాష. BASHMA భాష. BASHMA భాష. BASHMA భాష స్పెల్లింగ్ అది. ఈ రోజు నుంచే భాష అని BASHMA అని పిలుస్తారు. MA కాదు, ఏ తీసేసావా? భాష. భాష భాష భాష. అమ్మ పేరు రేష్మ. RESHMA రేష్మ. నీ క్లాస్ లో కూడా ఎవరో ఒక అమ్మాయికి ఉంది కదా ఈ పేరు, లేదా? మరి ఎట్లా వచ్చింది మీ అమ్మాయి పేరు నీకు? నాకు వస్తుంది, మీ మమ్మీ దొలిచి కొట్టింది కదా నేను. స్పెల్లింగ్ చిన్నది ఉంది అందుకే. ఈ స్పెల్లింగ్ రాగానే ఫ్రీ ఫైర్ ఆడాలని అయితే మాకు ఫోన్ చేసుకున్నా ఫ్రీ ఫైర్ ఆడదాం అంటాడు. ఫ్రీ ఫైర్ ఆడేంత లేవు నీకు, ఫ్రీ ఫైర్ కావాలా? నేను అప్పుడప్పుడు ఆడతా. ఏముంటది ఫ్రీ ఫైర్ లో? ఫ్రీ ఫైర్ లో అమౌంట్ ఉంటాయి, డ్రెస్లు ఉంటాయి,
ఏముంటాయి? డ్రెస్సులా బండిల్స్ బండిల్స్ ఉంటాయా? అంటే బండిల్స్ అంటే అవి మనం ఫుల్ డ్రెస్ అన్నమాట. నీకు ఫుల్ డ్రెస్ ఎందుకు అసలు? ఇంకా ఇది బాడీ ఉంటది, బాడీ 6 pack అదంటే నాకు ఎక్కువ ఇష్టం. ఎందుకంటే మనకు లేదు కదా, అక్కడ ఉంది. 6 pack ఉంది నీకు. నాకి బెంగళూరులో నా జిమ్ పోతా. జిమ్ మా మేనమామ ఇంట్లోనే ఉంది. జిమ్ స్పెల్లింగ్ చెప్పిన వెంటనే అన్నిటికీ స్పెల్లింగ్. జిమ్ స్పెల్లింగ్ రాదు, జిమ్కి వెళ్తావు. నేను పోతా జిమ్కి. మా మేనమోళ్ళ ఇంట్లోనే ఉంది. మామూలు అన్నీ ఉంటాం మేనమోళ్ళ ఇంట్లో. సరే జిమ్ లో ఏం చేస్తావు చెప్పు. నానా అది ఇట్టా అనేది ఉంటుంది. ఇట్టా అనేది ఉంటుందా? మళ్ళీ పాల్గొనదా? దాని పేరు అవి డంబెల్స్. డంబిల్స్ అవి లేపుకుంటా. ఎన్ని కేజీలు? బరువు ఉన్నదైతే 2 చేతులతో పట్టుకొని. 2 చేతులతో పట్టుకోవడం కదా, ఎన్ని కేజీలది అది? అదే 5, 6, 10. 5, 6, 10. 6 కూడా ఉంటుందా? 6 ఉంటది. అవునా? 2 kgs, 10 kgs. ఎప్పుడైనా అది ఇట్లా పట్టుకోగానే కింద పడి నీ మీద వేసుకోలేదా? వేసుకోలేదు. ఒకసారి కడలు లేపేస్తావు సరే కడలు చూద్దాం. అప్పుడే జిమ్ వారి అక్కడ ఏవో ఎత్తచ్చు. మంచిగా అవును, స్కూల్ బెంచ్ లా గట్టిగా ఉంది. రైట్, గట్టిగా ఉంది నాన్న. 6 pack వచ్చింది. ఒకసారి కొట్టాలా? హిట్ మీ హార్డ్ అని నువ్వు అప్పుడు కొడుతున్నావు పక్కా, ఖచ్చితంగా కొట్టనా? స్కూల్ బెంచ్ లా 6 pack ఉందా చూపి. 6 pack ఉందా? చూపి 6 చూపి. అంతగానో వచ్చలేదు నాకు. ఆఫీసు నాకు అయినా నేను ఏమి ఎక్కలేను. ఏమన్నాడు? ఆపరేషన్ అయింది, ఏమైలేదు. చూపిస్తా. 1, 2, 3. ఎందుకైంది నీకు ఆపరేషన్? నాకా అప్పులా హైట్ పెరగడానికి అయింది. హైట్ పెరగడానికి అంటే సంథింగ్ ఏమో లోపల. ఓకే ఓకే. అయినా కూడా ఏం కాలే, స్టీల్ బాడీ. డైలాగ్ రాలేదే? ఎవ తగ్గేదేలే, ఇంకా పెరిగేది కూడా ఎవ పెరిగేదేలే. ఎలా పెరగకుంటే ఏమవుతుంది? మన గాల నేను కూడా అనేది ఏం అవ్వదు. ఏం పెరగకుంటేనే మేలు. ఇంకా సినిమాలకి ఎక్కువ తీసుకుంటాను. ఎవరిని చూసావు నువ్వు ఆల్రెడీ ఇట్లా సినిమాల్లోకి వెళ్ళిన వాళ్ళని? బుల్లిరాజు గారు లేరా? బుల్లిరాజు గాడు నీ ఫ్రెండా? నాకన్నా చిన్నను పెద్దను ఉంటాయో అడుగుదాం. ఏమనంటాడు దాంట్లో? శాండ్విచ్, బర్గర్స్, పిజ్జాస్, ఫ్రెంచ్ ఫ్రైస్ అన్ని అవి అవో అంటారు. స్పెల్లింగ్ చెప్పు నువ్వు. ఫ్రాన్స్ స్పెల్లింగ్ చెప్పొద్దాం. ఇది ఇంటాడు మళ్ళీ స్పెల్లింగ్. కదిలిస్తే చాలా డట్టే పోతుంది అసలు పూర్తిగా. ఈ వీడియోస్ చేసుకుంటాం నేను నిజంగా అన్నట్టు గొడవలు రావట్లేదు. ఎప్పుడైనా అబ్బాయిలకు గొడవలు వచ్చేది ఒకటి డబ్బుల దగ్గర, ఇంకోటి అమ్మాయిల దగ్గర అంటారు. డబ్బుల దగ్గర ఎప్పుడు గొడవ రాలేదా మీకు ఇప్పటిదాకా? రాలే, ఎందుకంటే డబ్బు వస్తుంది కదా. జస్ట్ మన నుంచి ఏదో యూట్యూబ్లో లాంగ్ వీడియోలు తీసేదానికి అవి ఇంకా యూట్యూబ్ ఏమో చిన్నగా ఇదైతే అవి వచ్చేటి కూడా మాకు ఏమైనా చిన్నగా ఆఫీస్ యూజ్ చేసుకున్నాం. దానికి దీనికి మెయింటెనెన్స్ కావటకి. అంటే మీకు మంత్లీ మనీ ఇవ్వట్లేదా యూట్యూబ్ నుంచి? అవును, అంటే మేము లాంగ్ వీడియోలు చేయలేదు అనమాట. ఫస్ట్ లో మేము షార్ట్లకే ప్రిఫరెన్స్ ఇచ్చినాం ఇన్స్టాగ్రామ్ లో. అయితే ఇప్పుడు అందరూ ఎక్కువ యూట్యూబ్ షార్ట్స్ కంటే ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ ఎక్కువ చూస్తారు అనమాట. సో అప్పుడు వైరల్ కావడానికి ఎక్కువ దాంట్లోనే ఇది చేసినాం అనమాట. ఈ యూట్యూబ్ లో ఎక్కువ యూట్యూబ్ ను వాడుకోలేదు. సో ఇప్పుడు అర్థమవుతుంది అనమాట, ఒక పేరుంటే సరిపోదు, ఆ పేరు నింపెట్టుకోవడానికి కూడా కొన్ని అవసరాల్లో డబ్బు అవసరం. సో ఆ డబ్బు కావాలంటే కొద్దిగా ఇది చేయాలని కొన్ని లాంగ్ వీడియోస్ చేయడం కొద్దిగా స్టార్ట్ చేసాను. ఇప్పటిదాకా అసలు ఒకసారి కూడా జీతాలు తీసుకోలేదు మీ ముగ్గురు? తీసుకున్నారు. ఎవరికైనా సాయం చేస్తామన్నమాట. అది కూడా విన్నాను నేను. మీ ఛానల్ తరపు నుంచి కూడా ఎవరికైనా అవసరంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసాం. దాదాపు ఒక 4-5 సార్లు అక్కడ కర్నూలులో ఇది చేసాం. మొన్న రీసెంట్ గా స్టిక్లు ముసలి వాళ్ళకి స్టిక్లు అది ఇది చేసాం.
నన్ను చూస్తానా ఎప్పుడు చూస్తూనే ఉంటా. ఏం చూస్తుంటావు? అదే బంచుతుంటే కానీ ఒక మంచి మెసేజ్ ఇవ్వాలంటే కూడా అంత ఈజీ కాదు కదా. ఏదైనా మనం చేస్తున్నామంటే కామెడీ వరకు ఓకే, ఒక మంచి మెసేజ్ రావాలంటే చాలా కష్టం. అది ఎవరి వల్ల అవుతుంది అదంతా? మెసేజ్ ఆయననే కదిరే ఆలోచిస్తాడు. ఈ కాలంలో మెసేజ్లకి ఎవరు నిజం వాల్యూ లేదు, లెక్క లేదు. కొద్దిగా నిబ్బిస్ చేసేట్లా అటువంటి వాళ్ళకి అయితే కొద్దిగా గలీజ్ అట్లాంటి వాళ్ళకైతే షేర్లు లైక్లు షేర్ లెక్క ఉంటాయి. మంచి మెసేజ్ కొంతమంది ఉంటారు, మంచి మెసేజ్ వీడియోలు చేయండి బ్రో అంటారు, చేస్తాం బ్రో వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయరు. ఇప్పుడు ఈయన కూడా ఒకప్పుడు హెల్ప్ చేసినాడు కదిరు. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో మొత్తం అవే హెల్పింగ్ నేచర్ అవే ఉండే, కానీ అవి ఎవరు చూడడం లేదు. ఇప్పుడు ఏమైనా చేస్తే చేసినట్టు చూడాలి, కానీ చెయ్యాల మీరు డబ్బులు వస్తున్నాయి కొద్దిగా హెల్పింగ్ చేయాలి. ఫస్ట్ అప్పటి నుంచి అవే చేసినాం. ఒకసారి నీకెళ్ళి చూడు, మామూలు చేసినప్పుడు ఏమి ఇది చేయరు, కానీ చేయనప్పుడు మామూలుగా రీల్స్ కంటిన్యూ చేసేటప్పుడు ఒకటే ఇదంటారు. ఎవరికైనా కానీ కొన్ని ఇప్పుడు మాది ఏంది ఫన్నీ ఇవే చేసుకుంటే వాళ్ళ అప్పుడప్పుడు ఏమో మెసేజ్ అంటే ఏం కదా, అదే మెసేజ్ పరంగానే ఇది అవుతుంది అనుకో జనాలు బోర్ కొట్టేస్తుంది అనమాట. అంటే మంచికి రోజులు లేవు, మంచి చేస్తే చూడరు, రెండు మాటలు నవ్విస్తే అయిపోద్ది. సో మాకు కూడా చేయాలనే ఉంటది, కానీ దానికి కొద్దిగా సపోర్ట్ ఉంటేనే కదా. అంతే కదా, కొంచెమైనా సపోర్ట్ వస్తుంటే జనాల నుంచి కూడా అప్రిషియేషన్ ఉండాలి కదా. మిగతా మనం అంత మంచి సబ్జెక్ట్ చేసి వాళ్ళు అసలు ఏమీ చేయకపోయినప్పుడు వాళ్ళ దగ్గర మంచి వ్యూస్ షేర్స్ ఉంటే ఆటోమేటిక్ గా బాధ వేస్తుంది కదా. ఫస్ట్ బాధ వేస్తుంది. ఇంకొకటి మేమేమి ఒక రీల్ కి జస్ట్ ఒక 1 hour 2 hours అంటే ఒక్కొక్కటి హాఫ్ డే, ఒక్కొక్కటి ఫుల్ డే పడుతుంది ఒక రీల్ తీయడానికి. ఎడిటింగ్ కూడా ఆయన ఒక హాఫ్ డే తీసుకుంటాడు కదిర్ బావ ఒక రీల్ కి. అంటే ఎట్లా ఉండాలంటే అట్లా ఉండాలి ప్రతి సీన్. నేనంటే అప్పుడప్పుడు చూసినప్పుడు ఏమో చేసిపడే అంటే అట్లా కాదు, కొన్ని లక్షల మంది చూస్తారు, మనం ఎట్లా పడితే అట్లా చేయకూడదు, చేసుకుంటాం వల్ల ఇంకా రాంగారా ఇంకా అప్డేట్ అవుతూ ఇంకా మంచి ఇంకా ఎడిటింగ్స్ మంచి ఇది చేయాలి తప్ప మనకి ఫుల్ ఫాలోవర్స్ వచ్చినారు అది వచ్చినా ఎప్పుడైనా కానీ డౌన్ కాకూడదు అది అని అంటూనే ఉంటాడు అన్నమాట. అవునా? స్టార్టింగ్ లో ఎక్కువ టేక్స్ తీసుకునేది ఎవరు? అంటే బాగా భయపడిపోయి కెమెరాకి మళ్ళీ 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 చెప్పడం, మీరు అట్లా ఏమైనా ఇబ్బంది పడేవాళ్ళు స్టార్టింగ్? ఫస్ట్ నుంచి కూడా డైలాగ్స్ ఏదో ఒక 4 డైలాగులు చెప్పండి వెంటనే వరుసగా. వాయమ్మా ఇది తరాసలు అంటది నా నసరు యాసిరికే తెప్పిస్తుంది. ఇది యాడ్ నుంచి తెస్తాబ్బా తరాసలు. అక్కడ అంగడి పోతే నన్ను ఉద్దరు ఎవరు నమ్మరు. ఏం చేస్తాం, అక్కడ పిండికి పోతే పిండి కూడా లేదు. యాడే తీసేరు ఇవి, ఎట్ట చేస్తాము? ఏడన్నా తీసేసినట్టువే తేవాలి. ఇప్పుడు ఇదేమో తరాసలు అంటది. నాకు ఆ తరాసలే ఆకలేదే. అక్కడ కెట్టలు బాగుంటుంది, అక్కడ పిండికి కూడా బాగుంటుంది, అక్కడ నూనె బాగుంటుంది. ఎట్ట చేస్తాం అబ్బా ఇప్పుడు? ఈ 4 అది పెట్టమని ఎవరు చెప్పారు అట్లా బయట? మీకు మీరే అట్లా ప్రిపేర్ అవుతారా? ఒక రీల్ కి ముందు మీరు ప్రిపేర్ చేసుకుంటారా మైండ్ ని, ఇట్లా చేయాలి అట్లా చేయాలి? ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఏమో సైలెంట్ గా అలా కామ్ గా మాట్లాడుతున్నారు, డైలాగ్ డెలివరీ వచ్చేసరికి లేదు. యాక్చువల్గా అయితే వేరే వాళ్ళందరూ స్క్రిప్ట్ రాసుకుంటారు, కానీ మా స్క్రిప్ట్ ఏముండదు. అసలు ఆ లొకేషన్ కి వచ్చేంత వరకు కూడా అది ఏ రీల్ తీస్తున్నాం అనేది మాకు కూడా తెలియదు. డైరెక్ట్ చెప్పేస్తారు అనమాట. ఇట్లా ఈ డైలాగ్ చెప్పాలా, నువ్వు ఈ డైలాగ్ చెప్పాలా ఆన్ ద స్పాట్ అప్పుడే చెప్పేసేయాలి అది. అంతే. ఏందిరా నీ బాధ? తోసేస్తాను నేను నుంచి. ఏం చెప్తున్నావు చెప్పు నాకు. చెప్పు. చెప్పాలా? నువ్వు చెప్పంట. అయితే మీ ముగ్గురు ఎవరు టేక్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు లేరు? తీసుకునేటప్పుడు తీసుకుంటాము. ఒక్కసారి ఒకలాగా ఈడైతే కొట్టుబడేస్తాడు. ఒకటి చెప్పమంటే దానికి ఇంకా 2 యాడ్ చేసి సాగదీస్తాడు దాన్ని. ఇప్పుడు మీరు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. నేను ఒకటి అడిగా ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి ఏమేమో చెప్పేస్తున్నాడు. నువ్వు ఆపనంటే సాయంత్రం వరకు ఇడే చెప్తాడు. సూపర్ కదా 10 రూపాయలు కదంటే ఏదన్నా చెప్పు. కోడి చెప్పు. సాయిబుదా ఏ ముల్లా సాహిబు ఏంటి చెట్టునే ఎక్కావు? నా కొడుకు జలము వచ్చింది, కిందికి వచ్చి దీన్ని నడుకు, నేను బిర్యానీ చేసుకొని తినాలి. ఎందుకట్లా ఏదో తెలుగు రాని మోడ్యులేషన్ లాగా ఉంది అది. అది అయితే రాజుకి అలాగా, అంటే మన ముస్లిమ్స్ కొంతమంది అట్లా మాట్లాడే ఆ రాజు మాట్లాడి ఈడు కూడా అట్లే మాట్లాడుతున్నాడు. అయితే మీ లాంగ్వేజ్ అది కాదు, రాజు లాంగ్వేజ్. ఆ రాజు లాంగ్వేజ్ వీడు మాట్లాడుతున్నాడు. వన్ లాంగ్వేజ్ వీడు మాట్లాడుతున్నాడు లాంగ్వేజ్. ఎవరి లాంగ్వేజ్ అంటే అలా మాట్లాడేస్తావు నువ్వు? కొంచెం మస్తు నాగునా. అదేమో ఎన్నిసార్లు అది చెప్పకూడదు అనుకుంటే అదే వస్తుంది. 2 నిమిషాలు ఇంగ్లీష్ లో మాట్లాడరా. ఏం మాట్లాడు? ఏదో ఒకటి. ఇప్పటిదాకా ఏం మాట్లాడావు అదే ఇంగ్లీష్ లో మాట్లాడు.
నువ్వు ఇష్టం. నువ్వు ఒకసారి అమ్మాయిని అడిగినట్టు చూడు ఏమని మీ క్లాస్లో ఐ విల్ అది చెప్పు నాకు కారణం చెప్పు కదా. ఏం చెప్తున్నా సరే, నీకు ఇష్టం వచ్చింది చెప్పబ్బా. ఇంగ్లీష్లో. ఇంగ్లీష్లో. I am going to outside. I am going Bangalore. My daddy is railway station coming. I am bike 3 numbers. My sister, my brother going. I am. ఎక్కిస్తారు. అది ఇంగ్లీష్ కదా. ఐఎమ్ బైక్ 3 మెంబర్స్ ఎక్కిస్తాం. బెంగళూరు అయితే ఇంగ్లీష్ బాగా వస్తాయి. ఐఎమ్ గోయింగ్ టుమారో కమ్ యూ పార్క్. టుమారో యూ కమ్ పార్క్. ఐఎమ్ కమింగ్ ఈవినింగ్ యూ కమ్ ఈవినింగ్. ప్లే యూ మై ప్లేయింగ్ సబ్జా. యూ ప్లే మై ప్లే సబ్జా. సగం తెలుగు సగం ఇంగ్లీష్ సగం హిందీ. సబ్జా ఇంగ్లీష్లో ఏమంటారు? ఐడింగ్స్. ఐడింగ్స్ అను అదేముంది రన్నింగ్ అయితే ఇది రన్నింగ్ అంటారు. ఐడింగ్స్ అంటే పట్టుకునే ఆట.